Namaskaram, good evening, one and all. Welcome to యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగే పాతంజల యోగ సూత్ర పాతంజల యోగ సూత్రాల్లో మొట్టమొదటి పాదమైనటువంటి సమాధి పాదలో 31 శ్లోకం 31 సూత్రం గురించి మనం అన్నమాట. సో బిఫోర్ స్టార్టింగ్ దట్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్? 2 నిమిషాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడిగేయండి. మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడచ్చు. నేను ఉంటే కబగబా నోబడి. సో పతంజలి యోగ సూత్రాలు గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు ఒకటి అనుకుని దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఒక్కొక్క స్టెప్ చాలా పద్ధతి ప్రకారంగా ఒక్కొక్కటి నిర్మించుకుంటూ ఒక్కొక్క సూత్రాన్ని మనని ఒక అవగాహన తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నంలో అద్భుతమైన ప్రయత్నం. ఇది చాలా ఉన్నాయి మన భారతదేశంలో. చాలా సో మెనీ బుక్స్, సైన్సెస్, సో మెనీ వివరాలు ఉన్నాయి. కానీ యోగ సూత్రాలంతా వెరీ క్రిస్ప్, వన్ లైనర్స్ అంటారు. ఈ వన్ లైనర్స్ లాగా చెప్పినటువంటిది ఏది లేదు. చెప్తే రామాయణం అంతా సాగదీస్తాం, భారతం అంతా మరీ సాగదీయడం, భగవద్గీత లాగా చెప్పిందే చెప్పడం. దీంట్లో ఎక్కడ ఉండదు, చెప్పింది చెప్పడం. ఏ సూత్రానికి ఆ సూత్రమే. అది దాంట్లోనే మొత్తం అంతా ఒక సూత్రం చాలన్నమాట. ఆ సూత్రంలో మొత్తం అంతా ఇమిడి ఉంటుంది. ఆ సూత్రం ముందు సూత్రానికి, ఆ సూత్రం తర్వాత సూత్రానికి కలిపి ఉంటుంది. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రికేషన్. మామూలు ఫ్యాబ్రికేషన్ కదా, అంత చక్కగా దాన్ని అలైన్మెంట్ తోటి సహా ఆయన అలా 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 తీర్చిదిద్దడం అంటే చిన్న విషయమే కాదు. ఓకేనా? ఒకసారి ఈ బ్యాక్కి వెళ్ళి మీకు అంటే ఇవాళ క్లాస్ తెలుసుకోవాలని చెప్పాను కదా. ఈ సూత్రం చదివితే ముందు సూత్రం తెలిస్తేనే ఈ సూత్రం రాగలరు. కొత్తగా కొంతమంది ఉన్నారు దీంట్లో, వాళ్ళకి ఇదేంటో అర్థం కాదు. ఇది ఎందుకు చెప్తున్నాం ఈ సూత్రం ఇవాళ, కానీ దాని ముందు సూత్రం వెళ్ళాలి. దాని ముందు సూత్రం చాలా విచిత్రమైనటువంటి ఇది. ఎందుకంటే ఇప్పుడే మనం యోగా జ్వరం నుంచి 21st జ్వరం వచ్చింది కదా ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి అంతకు వచ్చింది అనుకోండి. ఆంధ్ర రాష్ట్రాలు మరీ ఎక్కువ వచ్చింది. మన వాళ్ళందరూ మీకు తెలిసిందే కదా, వెర్రి గొర్రెలు, అంతకంటే ఇంకా ఒకటే పదం. లేదంటే దాని ఏదో అంటారు వేలం వెర్రి. ఈ రెండే కరెక్ట్ పదాలు మనకి తెలుగు వాళ్ళు. సో వేలం వెర్రిగా మనం చేసాం. దాంట్లో సాధించిన శూన్యం. అదొక పెద్ద డ్రామా. మీరు ఏమని అనుకోండి, నిన్న తిప్పుకోండి, జరిగింది అయితే పెద్ద డ్రామా. నేను కానీ ఇన్ని కోట్లు ఖర్చు అనుకో, డబ్బుల గురించి నాకు అనవసరం. అది ఓవర్ హైప్ చేసినటువంటి ఒక డ్రామా. అందుకంటే ఏం లేదు, అది పక్కన పెట్టండి. ఆ జ్వరం నుంచి బయటికి రండి. ఫస్ట్ బయటకు వచ్చి యోగా అంటే ఏంటో తెలుసుకోండి. యోగా అంటే తెలుసుకుని దాన్ని సాధన చేయండి. సాధన చేస్తే మీకు మంచి ఉపయోగాలు వస్తాయి. 21st అది యోగా కాదు, దయచేసి చెప్పాను. యోగాకు ఒక ప్రమోషన్, ఒక ట్రైలర్, ఎస్, దాని వరకు నేను ఒప్పుకుంటాను. దాని పేరుతో చేసే హంగామాకి నేను వ్యతిరేకం తప్పించి యోగాకు ప్రాచుర్యం కల్పించడం మంచిదే. కానీ దాన్ని ఓవర్ హైప్ చేయడం ఒకటి, దాన్ని హంగామా చేయడం ఇంకొకటి. ఎందుకంటే హంగామా 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనండి, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు తప్పించి అదంతా ఏంటి, జస్ట్ లైక్ ఒక టెపప్, ఒక బూస్టింగ్ అన్నమాట. బూస్టింగ్ సరిపోదు, బూస్టింగ్ కరెక్ట్ కాదు. లోపల నుంచి రావాలి. ఎవరో చెప్పి రమ్మంటే అక్కడికి వెళ్ళి యోగా చేసినట్టే ఎవడో ఎందుకు చెప్పాలి? నీ లోపల నుంచి రావాలి, నేను యోగా నేర్చుకోవాలి. చూడండి, ఇంతకుముందు కుండలిని ప్రాణాయామం చేసినప్పుడు మాకు 20 మంది 25 మంది వచ్చేవాడు. 50 ఈవినింగ్ క్లాస్.
మార్నింగ్ క్లాస్ లో 50 కూడా వచ్చాయి. మళ్ళీ పతంజలి యోగ సూత్రాలు అనేసరికి మళ్ళీ ఎంతకు దిగింది ఈవేళ? యా, 23కి దిగింది. మిమ్మల్ని ఏమంటలా, రానవల వల్ల నాకేం ఇది లేదు. బట్ ఏంటంటే ఆ లోపల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా వెతుకుని వెళ్తారు, ఎక్కడైనా వెతుకుని వెళ్తారు. నాకు కావాల్సింది అలాంటి వాళ్ళు. నాకు కాదు, యోగా కావాల్సింది అలాంటి. నేను ఎవరిని చెప్పడానికి? అలాంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ జీల్ మిమ్మల్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది, మిమ్మల్ని డిఫరెంట్ గా నిలబెడుతుంది. మిగతా వాళ్ళకంటే మీరు డిఫరెంట్ అనేది నిలబెట్టి, దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. సాధనమున్న పనులు సమకూరు ధరలోన. ఈ ప్రపంచం, ఈ భూమి మీద పని జరగాలంటే సాధన ముఖ్యం. దాన్నే పతంజలి అభ్యాస అభ్యాసం అంటాడు. నిరంతరం నిరంతరం చేసేదాన్ని అభ్యాసం. ఇది ఇవాళ ఇవాళ ఎందుకు దీంట్లోకి వచ్చాం అనేది మనం ఇవాళ దానికి పక్క దానికి వెళ్తేనే కానీ మనకు అర్థం కాదు. సో ఈ మూడవ, సారీ, ఈ 30వ సూత్రం అర్థం చేసుకోకపోతే 6, 29, ఓంకారం గురించి చెప్పాడు 29. అసలు అది ఎందుకు చెప్తున్నానంటే, నేను 21 గురించి ఎందుకు నేను కామెంట్ చేయాల్సి వచ్చిందంటే, ఆ రకంగా ఇది మీకు అర్థమైతే అర్థం. చిత్త విక్షేప అంతరాయా. అంతరాయం అంటే యోగా ఎందుకు రావట్లేదు మనకి? అంతరాయం. నేర్చుకోవడం యోగాకి ఎందుకు అంతరాయం కలుగుతుంది? ఇందాకన్నా డిసిప్లిన్ అనే పదం వాడాను, సాధన అనేది పదం వాడాను. ఆ సాధన రాకుండా మనల్ని ఎవరు ఆపుతున్నారు అంటే ఇది. దాన్ని అంతరాయ అంటే, అంతరాయాలు అంటే యోగానికి అంతరాయం కలిగించేది ఏంటి? వాటినే చిత్త విక్షేపములు అంటారు. అర్థం చేసుకోండి. మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, యోగానికి అంతరాయం కలిగించేది ఏంటి? ఎందుకు మనం యోగా చేయలేకపోతున్నాం రెగ్యులర్ గా? ఎందుకు మనలో లోపల నుంచి జీలు రావట్లేదు అంటే దానికి కారణాలు చెప్తున్నాడు. అందుకే 30 గళ్ళలా ఉన్నాను లాస్ట్ లో, ఒకసారి చిన్నగా చెప్తాను. సో వీటిని చిత్త విక్షేపములు, చిత్త విక్షేపం వల్ల మనకు అంతరాయం కలుగుతుంది. ఆ చిత్త విక్షేపాలు ఎన్ని? 9. ఏంటంటే వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శన, అలబ్ధ భూమికత్వం అండ్ అనవస్థిత్వం. ఇవి ఓకే అండి. ఇవన్నీ ఈ 9 కలిపి 9 వల్ల మనకి యోగా సరిగ్గా రావట్లేదు. ఫస్ట్ది వ్యాధి, సమ్ ఇల్నెస్. ఓకే, తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, కట్లో నొప్పి వచ్చింది, సంథింగ్ సంథింగ్, ఏదో ఒక వ్యాధి వలన మనం యోగాని అది అంతరాయం కలుగుతుంది. రైట్, గుడ్. స్థాన, స్థా అంటే ఉండడం, స్థాన అంటే మెంటల్ డల్నెస్, అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అలాగా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అవతల ఎల్లుండి చేద్దాంలే. ఇదిగో మనలాంటి వాళ్ళ కోసం 20% వస్తా ఉంటాయి. మనలాంటి వాళ్ళ కోసమే ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో February 14 అంట. మనలాంటి వాళ్ళకి ఫాదర్ ప్రేమను తల్లిదండ్రుల మీద వ్యక్తం చేయడానికి పేరెంట్స్ డే వస్తుంది. పేరెంట్స్ డే లేదండి, మదర్స్ డే వేరు, మదర్స్ డే వేరు, ఫాదర్స్ డే వేరు. ఎందుకంటే అమ్ముకోవాలి కదా, కేకులు అమ్ముకోవాలి, రకరకాలు అమ్ముకోవడానికి వీళ్ళు పెట్టినవి ఇవన్నీ కూడా. మనం 31st, December 31st మనం ఏమి పోయలేదు అనుకోండి కేకు, రేపు వచ్చిన 1st తారీఖు సూర్యుడు రాడు. ఉం? అలా మనలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పెడతారు. అదే ధ్యాన, మెంటల్ డల్నెస్, లెథర్జీ. ఆ తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం. ఓకే, అలాంటి వాళ్ళ కోసం తెలివితేటలుగా మన మీద ఎరవేసి పలానా డేట్ పెడతారు. ఆ డేట్కి అందరూ రెడీ అయిపోయి చెమటలు పట్టించుకుని, బట్టలు చింపేసుకుని, జుట్టు జరిపేసుకుని రకరకాలుగా చేసేస్తూ ఉంటారు. దాన్ని జ్ఞాన అంటే డల్నెస్ ఉన్న చోటే కదలకుండా ఉంటుంది. అండ్ సంశయ, ఏం చేస్తే ఏముందండి, యోగా చేస్తే ఏమన్నా వస్తుందా? ఇదొకటి. ఏం వస్తుంది? కాళ్ళు చేతులు కదపడమే కదా, దానివల్ల ఏం వస్తుంది? దాని బదులు ఇంట్లో పడుకుని కూర్చుంటే శుభ్రంగా దుప్పటి కప్పుకుంటే బాగుంటుంది. లేదంటే
డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటా ఉంటే బాగుంటుంది, హోటల్కి వెళ్ళి తింటా ఉంటే బాగుంటుంది. ఇది సంశయం ఏమి రాదండి యోగా వల్ల ఏమి రాదు, వాళ్ళు చెప్తారు అంతే, ఏమి రాదు అంటారు. సో అలాగా ప్రమాదం, కేర్లెస్నెస్, హెడ్లెస్నెస్ అంటే మరి మీరు బాధించేదానికి దానికి సంబంధం ఉండదు. కేర్లెస్నెస్ చేసినా కూడా ఏదో చేసేవంటే చేసాం మొన్న 21st ఇవన్నీ కూడా. సో ఆలస్య, వన్స్ అగైన్ లేజినెస్. సో ధ్యాన ఈజ్ మెంటల్ డల్నెస్, లేజినెస్ ఇస్ బాడీలీ. ఆలస్య అంటే బాడీలీ, అది మెంటల్, ఇది బాడీలీ. అండ్ అవిరతి, సెన్సువల్ ఇంటెలిజెన్స్, ల్యాక్ ఆఫ్ డిటాచ్మెంట్. సో దీంట్లో అవిరతి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సెన్సువల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనం ఇంకా బయట ప్రపంచ విషయాల మీద ఎక్కువగా ఉండడం. ఈ టైంకి 7:30కి ఏముందండి, ఇది ఈయన చెప్పేది ఏముంది, 7:30కి ఏదో సీరియల్ వస్తుందా చూస్తే బాగుంది, లేదంటే 7:30కి ఫ్రెండ్స్ రమ్మన్నారు పార్టీకి వెళ్దాం, హోటల్కి వెళ్దాం, బయటకి వెళ్దాం, లేదు ఈ రకం సెన్సువల్ ఇంటెలిజెన్స్ లో ఉండడం, దాన్ని అవిరతి అంటారు. ఇవి కూడా మీకు యోగా సరిగ్గా రాకపోవడానికి కారణం అనమాట. భ్రాంతి దర్శనం, ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వెరీ వెరీ, నాకు ఈ పదం ఒక్కటి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, మిగతా ఎన్నో ఓకే. భ్రాంతి దర్శనం ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఇవాళ మీకు చెప్పాను, ఏం చెప్పాను, లాస్ట్ 3 minutes లో చెప్పారు ఏ ఏ ప్రాంతాల్లో ఇవాళ ముఖ్యంగా దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరికి కుండల్ని బీజాక్షరం ఉచ్చరిస్తూ ఉంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వైబ్రేషన్ వస్తుందని చెప్పాను. ఇది భ్రాంతి దర్శనం వలన నేను లాస్ట్ లో చెప్పాను. ఎందుకంటే మొట్టమొదటి క్లాస్ లోనే మీరు ఓంకారం అనండి తలంతా అదిరిపోతున్నట్టు ఉంటుందంటే నిజంగా అదిరిపోతుంది, కానీ అక్కడ ఉండదు. అదిరిపోతున్నట్టుగా భ్రాంతి దర్శన మీరు అనుకుంటారు, మీ మైండ్ అట్లా క్రియేట్ చేస్తారు. లమ్ అనుకోండి, మీ పెరినల్ ఏరియా అంతా కూడా వైబ్రేషన్ వస్తాయి, అది అక్కడ రాదు. కానీ ఆయన చెప్పాడు కదా, ఆయన తెలిసేమో మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మన రాలేదంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అనే ఒకటటువంటి మనమే భ్రాంతి దర్శన. అలాగే దీంట్లో కొండని సింప్లిఫై చేసి చెప్పాను మీకు, అది దీంట్లో చాలా ఉన్నాయి. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత, ఆ దేవతకు మళ్ళీ మూల స్థానంలో ఇంకొక దేవత, దానికి ఒక కలరు, ప్రతి ఆ బీజాక్షరానికి ఒక కలర్ ఉంటుంది. అలాగే ఈ పెటల్స్, అంటే మన పద్మం ఉంటుంది, ఆ పద్మం యొక్క దళాలు ఎన్ని పెటల్స్ ఉండాలి అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ చెప్తూ కూర్చున్నాను అనుకోండి, రామ అంటే మీరు రాముడు కుడి చేతిలో బాణం ఉందా, ధనుసు ఎడమ చేతిలో ఉందా, సీతాదేవి ఇటు ఉందా అటు ఉందా, లక్ష్మణుడు ఉన్నాడా హనుమంతుడు ఉన్నాడా, ఈ టోటల్ ఫ్యామిలీ పిక్చర్ గుర్తొస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ భ్రాంతి దర్శనం. ఈ రకరకాల భ్రాంతి దర్శనం మనకు వచ్చి మన సరిగ్గా యోగా వంట పట్టదు. మనం రోజు వెళ్తున్నావు కదరా, 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, ఏం అర్థమైందంటే అబ్బో చాలా వచ్చింది అంటాడు. ఏంటంటే నాకు సహస్రారం వికసించింది, కపాలం బద్దలైపోయిందని చెప్తా ఉంటాడు. అక్కడ ఏముండదు, అంతా భ్రాంతి. ఆ మ్యాచర్ అది చెప్తా ఉంటారు, ఈయన ఊహించుకుంటా ఉంటాడు. భ్రాంతి దర్శనం అందు గురించి నేను ఎప్పుడు కూడా సో ఇమాజినేషన్ తక్కువ ఇస్తాను, తక్కువ ఇంపార్టెన్స్. ఇమాజినేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తారంటే నేను యోగ నిద్రలు ఇస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో తీసుకెళ్ళిన తర్వాత మాత్రమే దర్శనం ఇవ్వాలి, లేదంటే అది భ్రాంతి దర్శనం. డెల్యూజన్స్, ఫాల్స్ పర్సెప్షన్స్ అండ్ అలబ్ధ భూమికత్వం. ఇంకొకటి మీరు 90 అంటే లాస్ట్ సినిమా డైలాగ్ పడి అరవింద సమేతలో డైలాగ్, 100 అడుగులు తవ్వితే నీళ్ళు వస్తాయని తెలిసి 99 అడుగు దగ్గర ఆపేసేవాడిని ఏమంటారు అని అడుగుతాడు. మంచి డైలాగ్ అది. అలాగే మనం కూడా ఇంక కొంతకాలానికి మనం వచ్చేస్తుంది యోగా వంట పడుతుంది అనుకునే లోపల ఇన్నాళ్ళు చేసాను ఏమి రాలేదు నాకు మానేస్తాం. దీని ఇన్స్టెబిలిటీ ఇన్ ప్రాక్టీస్, సారీ అలబ్ధ భూమికత్వం, అంటే అనుకున్నది సాధించలేకపోవడం. లేదంటే మీరేదో 4 తలకాయలు రావాలి, నా వెనకాల కాంతి రావాలన్నట్టు ఊహించుకుని చేస్తూ ఉంటారు కొంతమంది. అది రాదు యోగాలో. ఫెయిల్యూర్ టు అటైన్ స్టేజెస్ ఆఫ్ ప్రాక్టీస్, ఆయన చెప్తా ఉంటాడు, మ్యాచర్ చెప్తా ఉంటారు, మనకు అది రాదు. రాకపోతే వదిలేస్తాం, అది అంతరాయ చిత్త విక్షేప అంటారు. అనవస్థిత్వం అంటే ఏంటంటే ఇవాళ వస్తాడు, రేపు నాడు ఎల్లుండి వస్తాడు, మళ్ళీ ఏంటి సార్ అంటాడు, మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తాడు. ఈ రకంగా డిస్ట్రాక్షన్, ఇన్స్టెబిలిటీ ఇన్ ప్రాక్టీస్. బాగానే చేస్తాడు, చేసినంత సేపు బాగానే చేస్తాడు, 3 రోజులు వస్తాడు, తర్వాత మళ్ళీ మానేస్తాడు, 4 రోజులు వస్తాడు,
తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తాడు, ఎందుకంటే ఏదో అని అన్నాడు, ఏదో చెప్తా ఉంటాడు. సో ఈ రకంగా అనవస్థిత్వం, సో ఇన్స్టెబిలిటీ ఇన్ ప్రాక్టీస్, ఇది కూడా చిత్త విక్షేపం, ఇది కూడా యోగాకు అంతరాయం. అండ్ చిత్త విక్షేప, డిస్ట్రాక్షన్స్ ఆఫ్ ది మైండ్, ఇవన్నీ కూడా వాటిని అంతరాయాలు అంటారు. దీనికి కంటిన్యూస్ గా ఓకే, దీనికి కంటిన్యూస్ గా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది 30వ కదా, 31వ వెళ్తున్నాం. 31 ఏం చెప్తాడు, సరే సార్ చిత్త విక్షేపాలు వచ్చేసినాయి కదా, 9 చిత్త విక్షేపాలు వచ్చిన వాటికి మళ్ళీ బామ్మరుదులు ఉంటారు. బామ్మరుదులు కాదు, సోదరులు. సహోదర అంటే సహ ఉదర అంటే ఒకే కడుపును పుట్టడం. ఇక్కడ చూసారా, ఇక్కడ వాడాడు సహభువ. ఏంటి, చిత్త విక్షేపాలకి సహభువ అంటే సహ కూడా, భువ పుట్టినవి అంటే సోదర సమానం, సోదరులు అనమాట వీళ్ళందరూ. అంటే 9 విక్షేపాలకి, చిత్త విక్షేపాలకి ఇంకా ఉన్నాయి మనకి. వీటిని సహభువ, విక్షేప సహభువ. విక్షేపాలు అనుకున్నాం కదా, 9 విక్షేపాలు, వాటి సహభువ, వాటితో పాటుగా ఇవి కూడా ఉంటాయంట. ఏంటవి, దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస. ఇవి ఇవి కూడా చిత్త విక్షేపాలే. కానీ మెయిన్ గా ఇవి కూడా అంతరాయాలే. చిత్త విక్షేపాలు కూడా విక్షేప సహభువ. ఈ విక్షేపాలు 9 ఏదైతే ఉన్నాయో వాటికి ఇవి దుఃఖం, దౌర్మనస్యం, అంగమేజయత్వం, శ్వాస ప్రశ్వాస, ఇవన్నీ కూడా విక్షేపాలు సహభువ. వాటితో కలిపి విక్షేపాలు, చిత్త విక్షేపాలు, యోగ అంతరాయాలు. ఓకేనా, దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ. ఇది 31వ సూత్రం. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 30వ సూత్రంలో ఎవరు సుజాత అడిగారు, ఇంగ్లీష్ లో వస్తుందని మాకు అర్థం కావట్లేదు, తెలుగులో చెప్తే బాగుంటుంది చెప్తే ఆవిడ కోసం మళ్ళీ ఇప్పుడు తెలుగులో చేయాల్సి వచ్చింది. ఎనివే మాకు కూడా కొద్దిగా వేరే రకరకాల ఈ అలవాటు అయింది ఇది కూడా. సో 30వ సూత్రంలో 9 చిత్త విక్షేపముల గురించి చెప్పారు. ఆ చిత్త విక్షేపముల వలన మానవులకు భరించలేని దుష్పరిణామాలు కలిగిస్తాయి. అంటే యోగా రాదు మీకు, అందుచేత మానవులు ఆ చిత్త విక్షేపములను, వాటి వల్ల కలిగే ఈ క్రింద 5 దుష్పరిణామాలని, చిత్త విక్షేపములకు తోబుట్టువులు, ఇంకా చెప్పారు తోబుట్టు సహోదరులు, వీటిని కూడా తొలగించుకోవాలి అని దీని అర్థం. 31. ఫస్ట్ ఏంటి, దుఃఖం అంటే చిత్తము నిరంతరము కదిలిపోతూ ఉంటే, మనస్సు యొక్క ఆలోచనలు ఆపకుండా ఉంటే మానవులకు దుఃఖము తప్పకుండా కలిగి తీరుతుంది. దుఃఖమును 3 రకాలుగా విభజించవచ్చు. ఈ దుఃఖములను నివారించుకున్నప్పుడు చిత్త నివృత్తులను నియంత్రించుకోవాలి. దుఃఖము విక్షేపములకు తోబుట్టువు లాంటిది. ఈ దుఃఖం, వాట్ ఈస్ దుఃఖ? ఈ దుఃఖం అనే పదమే మొత్తం బౌద్ధం అంతా దుఃఖం గురించి నడుస్తుంది. ఈ దుఃఖం వేరు, ఆ దుఃఖం వేరు, కానీ దుఃఖ అనే పదం మొత్తం బౌద్ధం అంతా తిరుగుతూ ఉంటుంది. సో ఈ దుఃఖాలు రకరకాలు ఉంటాయి, 3 రకాలని చెప్తున్నారు. సో ఇదేంటంటే ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఇది శరీరంలో కలిగే దుఃఖం, అంటే శరీరం లోపల. దీన్ని మరలా 3 విధాలు. శరీరంలో కలిగే దుఃఖం ఏంటంటే శరీరంలో ఉండే నిత్య దోషములు, అంటే మన శరీరంలో ఉండే పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి కదా, అలాగే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, వీటిల వలన కలిగేటువంటి ఆకలి, దప్పిక, లేదంటే శరీరంలో రకరకాల ధాతువులు మీకు తెలుసు కదా, రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర, ఇవన్నీ ధాతువు. ఈ లోపల శరీరంలో టిష్యూస్ అనుకోండి కదా, శరీరంలో అవయవాలు, రకరకాల ఆర్గన్స్, వాటిలో తేడా వచ్చిన. ఉదాహరణకు మనలో వ్యాధి అంటే
మన శరీరంలో ఏదో జ్వరం వచ్చింది, జ్వరంలో కొన్ని కొన్ని సిస్టమ్స్ పనిచేయదు, అప్పుడు శరీరంలో దుఃఖం కలుగుతుంది. ఓకే, ఇది ఇది అంతరాయం, ఇందాక చెప్పిన వ్యాధి అనుకుంది. సో ఈ మార్పులు కలిగిన శారీరక దుఃఖం కలుగుతుంది, మనసులో కలిగే దుఃఖం, రెండోది మనసులో కలిగే దుఃఖం. అఫ్ కోర్స్ ఇది దీనివల్ల ఎక్కువ, మనకి ఎక్కువ, అందరికి ఇది. మనసులో కోరికలు ఆలోచనలు ఎక్కువై కోరికలకు తగిన ఫలితములు కలగనప్పుడు, ఆలోచనలకు క్రియలకు పొంతన కుదరనప్పుడు మనసులో తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. రాగము ద్వేషముగా మారినప్పుడు మనసులో ఉండే దోషములతో చాలా దుఃఖం కలుగుతుంది. ఇదే మన మనసులో ఉండే దుర్గుణముల వల్ల కలిగే దుఃఖం. ఈ శారీరక దుఃఖం వదిలేండి, శారీరక దుఃఖం అంటే వ్యాధులు అనుకోండి. ఈ మానసిక దుఃఖం అనేది మనిషిని ఇప్పుడు ఏడిపిస్తుంది. సంగాత్ జాయతే కామ, కామాత్ క్రోధోపజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యం, భగవద్గీతలో చెప్తాడు. సో ఎన్నిటికి కారణం ఏంటి? సంఘ కాదు, సంఘ అంటే కలిసి కలవడం. అంటే మీ కళ్ళు ఒక పదార్థాన్ని, ఒక వస్తువుని, దాన్ని తన్మాత్ర అంటారు. అది చూసిన తర్వాత దొరకకపోతే మనకి సంగాధ్యాయితే కామ, ఒక కోరికలు, అది నాకు కావాలి, అది నాకు కావాలి. అది కోరిక తీరకపోతే కోపం, కోపం తీరకపోతే దాని ఇంకా మోహం పెరుగుతుంది. అంటే కోరికని 4 రెట్లు, XX, XXX, 10X వెళ్ళిపోతుంది కోరిక. అది తీరకపోతే బుద్ధినాశక, మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. బుద్ధినాశ ప్రణశ్య, సమ్మోహం, బుద్ధినాశం ఏమి తెలియదు. మన అందరికి మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సడన్ గా మనకి ఎందుకో కోపం వస్తుంది, వాళ్ళు తిడతా ఉంటాం. తిట్టిన తర్వాత ఆలోచిస్తే ఏం నిజమే, నన్ను ఎందుకు తిట్టాను? మెయిన్ మన రిలేషన్స్ పాడవడానికి కారణం ఇది. మన రిలేషన్స్ ఎందుకు పాటు చేసుకుంటామంటే కోరికలకి, మనం మన మనసులో కోరికలకి మనం చేసే పనికి పొంతన కుదరదు. ఆలోచనలకు, ఇక్కడ చూడండి, ఆలోచనలకు క్రియలకు పొంతన కుదరనప్పుడు మనసులో తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. ఇదే మెయిన్ మెయిన్ మెయిన్. రాగము ద్వేషముగా మారినప్పుడు మరియు మనసులో ఉండే దోషంలో చాలా దుఃఖం కలుగుతుంది. అఫ్ కోర్స్ రజస్తమ గుణాలు మనసులో ఉంటాయి. ఈ రజస్తమ గుణాలు కూడా ఎక్కువైనప్పుడు కూడా మనకి దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖం అనేది ఒకనొక చిత్త విక్షేపం అని చెప్తాను. ఓకేనా? అంటే నేను చెప్పిన అర్థం చేసుకోండి, ఎంత క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. సో ఇంకొక దుఃఖం ఆది భౌతిక దుఃఖం. మానవుల శరీరం బయట ఉండే పంచభూతాలు ఇప్పుడు పెద్ద తీవ్రమైన వేడి, చలి, ముళ్ళు, విషజీవులు, భూకంపం, వరదలు, తుఫాన్లు మొదలైన వాటి వల్ల జరిగేది. ఇక్కడ తుఫాను కాదని గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ రాంగ్ వర్డ్. తుఫాను అని రాయకూడదు, తుఫాను, పాకి వత్తులేదు. తెలుగులో తుఫాను, తుఫాను కాదు, ఇది తప్పు, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసి. మీరు ఎప్పుడు వాడే తుఫాను అని వాడకండి, తుఫాను. సో టైఫూన్ అనే పదం నుంచి తుఫాన్ అని వాడేశారు, ఇట్స్ తుఫాన్. సో ఈ రకంగా మనిషి లోపల మనసు, లేదంటే పంచభూతాలు, ఈ ఆర్గన్స్ వల్ల కాకుండా మనకి ఉదాహరణ భూకంపం వచ్చింది, వరదలు వచ్చినాయి, సునామీ వచ్చింది, లేదా పావులు కుట్టినాయి, ఈ విపరీతమైన వేడి వచ్చింది, విపరీతమైన చలేసింది. సో క్రూర జంతువుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఇది ఇది ఆది భౌతిక. ఇందాక ఆధ్యాత్మిక మాట్లాడుతున్నాం, ఆధ్యాత్మిక అంటే సరే లోపల. ఆది భౌతిక బయట జస్ట్ లైక్ ఎవరో వచ్చి కొట్టారు, యాక్సిడెంట్స్ అయినాయి, ఇవన్నీ ఆది భౌతిక. ఆది దైవిక, ఇవి మన చేతిలో ఉండవు, మన చేతిలో లేదు. మానవుల ఊహలకు అందని కారణం అంటే వీఆర్ గాడ్, మా గాడ్ అనుకుంటున్నాం, నేచర్ అంటూ ఉంటాం. మానవులు అందుబాటులో లేని, మానవులు చేయలేని కొన్ని శక్తుల ద్వారా కలిగే దుఃఖము, మానవులు చేసిన పాపము వల్ల కలిగే దుఃఖం. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. పూర్వజన్మ కృతే పాపం రోగ రూపేణ బాధ్యతే. ఈ రోజున రోగం వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే పూర్వజన్మ కృతే పాపం.
ఈ జన్మలో పూర్వజన్మలో చేసావు, ఈ జన్మలో రోగ రూపేణ నీకు ఒక ఆ రోగం లాగా వచ్చిందంతా కూడా పూర్వజన్మలోదని చెప్పేసి మన భారతీయులు ఎక్కువ నమ్ముతారు. ఇది కర్మ సిద్ధాంతం అంటారు. కాబట్టి ఈ దుఃఖం ఆ మన చేతులు లేదు, ఎవరు ఏం చేయలేరు. అన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు, అన్ని మంచి పనులు చేస్తాం, ఏదో ఎదురు దెబ్బ, ఏదో ఎదురు దెబ్బ, ఏదో ఎదురు దెబ్బ. అబ్బాయి నుదిరి రాదా అంటుందని. ఎస్, అన్ని మన చేతిలో ఉండవండి, అంత పైబడ్డాయా. దిస్ ఇస్ ఆది దైవిక దుఃఖం. ఓకేనా? ఈ దుఃఖాలు కూడా మనకి ఇవి. సో తర్వాత దౌర్మనస్యం రెండో కదా. మొట్టమొదటి దుఃఖం అన్నాడు, గుర్తుందా? మర్చిపోకండి మీరు. దుఃఖ దౌర్మనస్యం, దుఃఖం అయిపోయింది. దుఃఖం గురించి శారీరకం, మానసికం, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆధ్యాత్మిక మాటలు. ఇప్పుడు దౌర్మనస్య. వాట్ ఈస్ దౌర్మనస్య? సో దౌర్మనస్యం అంటే మనసు కలత చెందడం, వ్యాకులమైపోవడం, పాడైపోవడం, మనసులో అలజడి కలిగించి మనసులో ప్రశాంతత లేని దోషమును కల్పిస్తుంది. మానవుడు అనుకున్నది ఆశించినది జరగనప్పుడు మనసులో అలజడి, కలత, వ్యాకులత కలుగుతుంది. మానవుడు తమకు ఏమి జరగాలో పక్కవాడికి తనకంటే తక్కువగా ఏమి జరగాలో ఒకడే నిర్ణయించుకుని అలా జరగాలని ఆశిస్తాడు. వీడికి చూడండి మహాదారుణం. నాకు ఓకే, నాకంటే పక్కవాడికి నాలా ఉండకూడదు, నాకంటే తక్కువ ఉండాలి, నాకంటే సమానంగా ఉండకూడదు, నాకంటే ఎక్కువగా అసలు ఉండకూడదు. సో ఈ రకమైన అలా జరగకపోతే ఒకవేళ అలా మనకంటే పక్కన బాగున్నాడు అనుకోండి, నిరాశ, నిస్పృహ, మనసులో అలజడి, దాంతో ప్రశాంతత ఉండదు, బాధపడతాడు. తనకు పక్కవాడితో తనతో సమానం కానీ తనకంటే ఎక్కువగా ఉంటే మాత్రం అసూయతో చాలా బాధపడతారు. దిస్ ఇస్ దౌర్మనస్యం. అంటే మనసు యొక్క దౌర్భాగ్యం అనుకోండి. ఇది మంద కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు వేరు, మీ మనసు వేరు. మీ మనసులో కలిగే ఒక అలజడి. మనం చాలా పొరపాటు తినేది ఏంటంటే వాడి చెడ్డోడు, అలా ఉండడు, వీడు మంచోడు, అలా ఉండడు. వాడిలో మంచి గుణం ఉంది, గుణము. వాడిలో చెడ్డ గుణం ఉంది. మనిషి చెడ్డోడు కాదు, వీడు మనిషి మంచోడు కాదు. పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులు తగ్గట్టుగా వాడు కొన్నిసార్లు మంచివాడి కింద కనిపిస్తాడు, వాడే కొన్ని పరిస్థితులు చెడ్డవాడి కింద కనిపిస్తాడు. కాబట్టి వీడు మంచోడు, వీడు చెడ్డోడు ముద్ర ఎప్పుడు వేయకండి, ఏ మనిషి మీద వేయకండి. అది సంఘటన, పరిస్థితిని బట్టి మనలో అలా మార్పులు వస్తాయి. అది మళ్ళీ సంఘటన మన చేతిలో ఉండదు కొన్ని, కానీ కొన్ని సంఘటనలు మన మనసు కల్పించుకునేవి మనసే కల్పిస్తుంది. అదే నిరాశ, నిస్పృహ. ఎక్కువ ఆశ, ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. ఆశ సహజం, కానీ అత్యాశ కాకుండా మళ్ళీ అది కాకపోతే నిరాశ, లేకపోతే ఆ పక్క పడుకుంటే ఈర్ష్య. ఇవి దౌర్మనస్యం. అంటే దుఃఖం ఒకటి, దౌర్మనస్యం ఒకటి. ఓకే, ఇది రెండోది. సో అంగమే జయత్వ, శరీరంలోని అంగము నిరంతరము కదులుట అనే దోషం కలిగిస్తుంది. ఇది మానవుడికి దుఃఖములు కలిగిస్తుంది. ఈ దోషం పోవాలంటే ఈ శరీరం నియంత్రించి మనసు స్థిరంగా ఉండాలి. మనసు కదిలితే మనసుతో పాటు శరీరం కూడా కలుపుతుంది. ఇది ఆసన సిద్ధికి విరోధంగా ఉండే దోషం. ఇక్కడ కింద ఏనుగు తొండమును మనిషికి చెయ్యి కాళ్ళు ఖాళీగా ఉండవండి అంటారు కదా. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరికే ఉండవని చెప్పేసి. ఆ రకంగా ఏంటంటే మనం ఎప్పుడూ కూడా అంగమే చేయత్వం అంటే ఏంటంటే, సో సంథింగ్ లైక్ నేను ఆసనంలో ఉండమన్నాము, ఆసనంలో ఉండమన్నాం అనుకోండి, వెంటనే మనకి ఏదో గుర్తొచ్చి తల పోక్కుంటా ఉంటాం, ఎక్కడెక్కడ దురదెట్ట ఎక్కువ పోక్కుంటా ఉంటాం, అది చేస్తా ఉంటాం, ఇది చేస్తా ఉంటాం. ఇందువల్ల నీకు ఆసన సిద్ధి రాదు. నేను 10 సెకండ్లు అన్నాను అనుకోండి, మీరు 5 సెకండ్ల తర్వాత ఇంక నేను ఉండలేను అనుకోండి, అది మనసు అనిపిస్తుంది. శరీరం ఉంటుంది, ఉండగలదు. మనసు చాలేదు, జంటగా చాలేదు, ఎందుకంటే ఎక్కువ ఏమైపోద్దో అనేటటువంటి మనసు కలిగించేటటువంటి దాన్ని సో శరీరం కదలడం మొదలెడుతుంది. శరీరం కదలడం మొదలెడితే ఆటోమేటిక్గా మనసు ఆల్రెడీ కదిలింది, మనసుతో పాటు శరీరం కదిలింది. శరీరం కడితే అంగమేజయత్వ అనేటటువంటి దోషం వస్తుంది. కాబట్టి యోగాలో ఉన్నప్పుడు స్టాండ్ స్టిల్, స్థిర సుఖమాసనం ఎందుకు చెప్తారు కదా. ఆసనం అంటే స్థిర సుఖం.
సుఖంగా ఉన్నంతసేపు నువ్వు స్థిరంగా ఉండాలి, కదలకూడదు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఆ వేలు ఈ వేలు తప్పించి ఇంకేం కదలకూడదు. పేల్చమంటే పేల్చాలి, వదలమంటే వదలాలి. అలా కాకుండా కాసేపు ఈ చేతితోటి ఈ చేయి అబ్బు భుజం నొప్పి వచ్చేస్తాం, మళ్ళీ ఈ చేతితోటి కొంతమంది అలా చెయ్యండి. కానీ ఏంటంటే దాన్ని ఒక దాన్ని ఏమంటారంటే మీ శరీరం మీద మీకు స్పృహ ఉండాలి. శరీరం మీద స్పృహ లేకుండా ఉంటే మీకు ఆసన రాదు, యోగా రాదు. శారీరక స్పృహ చాలా అవసరం, అందుకు గమనించండి. మీరు కదలకుండా ఉంటే గమనించడం కుదురుతుంది. మీరు ఊరికి కదులుతారు అనుకోండి, ఇది అంగమే జయత్వ అనేటటువంటి చిత్త విక్షేప యోగ అంతరాయ. అండ్ శ్వాస మరియు ప్రశ్వాస, ఇది నాలుగోది. శ్వాస లోపల పీల్చుకుని ప్రశ్వాస బయటకు వదిలేదు. కానీ ఇది రెండు మహాచిత్త విక్షేప హేతువులు. మనసు కదలిక చాలా పెద్ద కారణం. సో మనసు కదిలినప్పుడు శ్వాస కదులుతుంది. మీకు కోపం వచ్చింది, శ్వాస స్పీడ్ అవుతుంది. భయం వేసింది, శ్వాస స్పీడ్ అవుతుంది. మీకు అర్థమైందా? సో కాబట్టి ఆ శ్వాస నియంత్రించడం, శ్వాస దాన్ని ఇష్టం వదిలేస్తే చిత్త విక్షేపం అవుతుంది. ఆ శ్వాస నియంత్రిస్తే ప్రాణాయామం. శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. ఆ దారిలో గతి విచ్ఛేదాన్ని కలిగిస్తే అది ప్రాణాయామం. లేదంటే అది చిత్త విక్షేపం అవుతుంది శ్వాసను వదిలేస్తే. ఎందుకంటే శ్వాసకి మనసుకి సంబంధం ఉంది కాబట్టి. శ్వాసకి మనసుకి సంబంధం ఉంది కాబట్టి మనసు ఉద్వేగాలకు లోనైతే శ్వాస స్పీడ్ పెరుగుతుంది. అందుకే శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. ఈ రెండు మనసులో రెండు ముఖ్య భాగాలు, చిత్తము ప్రాణము. సో చిత్తము అనే సూక్ష్మ అంగంలో ఒకవైపు మనస్సు, ఆలోచనలు, జ్ఞానము కలిగిస్తుంది. మరొకవైపు ప్రాణము, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువు క్రియాశక్తి కలిగిస్తుంది. చిత్తములోని ఒక భాగం ప్రాణం. రోజుకి కొన్ని వేల శ్వాస ప్రశ్వాసలు నిరంతరము కదిలిపోతూ ఉంటే రెండవ భాగమైన మనసు కదలకుండా స్థిరంగా ఉండాలంటే అసాధ్యం. ఎందుకంటే శ్వాసకి మనసుకి సంబంధం ఉంది. నేను చెప్పాను, ఎంత కోపం వచ్చింది, శ్వాస అది కూడా పీల్చుకోవడం పెరుగుతుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క స్టిమ్యులేషన్. సో ఈ శ్వాస ప్రశ్వాసల వాయు సంచారము కూడా నియమితమైన పద్ధతిలో సరైన రీతిలో ప్రాణాయామ ప్రక్రియ ద్వారా నియంత్రణ, కుంభకం ఆఫ్ కోర్స్ ఆయన దృష్టిలో కుంభకం నేర్చుకోవాలి. అప్పుడు చిత్తంలో రెండవ భాగమైన క్రియాశీలమైన ప్రాణములు కదలికలు కొంతసేపు ఆగుతాయి. ఈ శ్వాస ప్రశ్వాసలు ఆగకుండా నిరంతరం జరుగుతూ ఉంటే చిత్తంలోని రెండవ భాగమైన మనసులో కూడా కదలికలు ఆగకుండా జరుగుతుంది. దిస్ ఇస్ హౌ ప్రాణాయామం వాజ్ కాయిన్డ్. శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామం. ఉదాహరణ చాలా సార్లు చెప్తాను, ప్రాణాయామ క్లాస్కి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి మనిషి కూడా నిమిషానికి 14 నుంచి 19 సార్లు, బిట్వీన్ 14 and 17 యాక్చువల్లీ 14 and 17 శ్వాసలు ఉంటాయి ప్రతి నిమిషానికి. దీన్ని ఆర్ఆర్ అంటారు, రెస్పిరేటరీ రేట్. ఈ రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా ఉంటే మనకు ఉద్వేగాలు ఉన్నట్టు, రెస్పిరేటరీ రేట్ తక్కువగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. సో ఈ రెస్పిరేటరీ రేట్ ని ఈ బిట్వీన్ 14 and 17 ఉన్నదాన్ని మీరు మెల్లగా 12, 10, అదే మీరు రాత్రి పడుకున్నప్పుడు మీకు 10 ఉంటుంది. మనం కరెక్ట్ గా ప్రాణాయామం చేస్తే 2, 4 మధ్యలో తీసుకురావచ్చు. అంటే మైండ్ ప్రశాంతంగా ఉండడానికి శ్వాసకి సంబంధం ఉంది. ఇది ఎంత గొప్ప విశేషం అంటే ఈ ప్రాణాయామాన్ని కనిపెట్టినట్టు. సో ఈ సండే గుర్తుపెట్టుకోండి, సండే వెరీ ఇంట్రెస్టింగ్. సోహం టాక్స్ 11 to 1 o'clock సోహం టాక్స్ లో మనం
మొన్న లాస్ట్ 2 వీక్స్ 2 మంత్స్ నుంచి చేస్తున్నటువంటి కుండలిని ప్రాణాయామం మీద వివరంగా సైన్స్ ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ న్యూరో సైన్స్. ఈ కుండలిని ప్రాణాయామం బీజాక్షరాన్ని ఉచ్చరిస్తే ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, మన తంత్రశాస్త్రం ఏం చెప్పింది, యోగ శాస్త్రం దీని గురించి ఏం చెప్పారు, న్యూరో సైన్స్ ఏం చెప్పింది, అలాగే ఈ ఒక్కొక్క శబ్దము ని రిపీటెడ్ గా అనడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకి హమ్ అన్నాం, హమ్ అంటే గొంతు అన్నాం. ఈ గొంతు దగ్గర ఉన్నటువంటి ఆ శక్తిని మనం 10 సార్లు అంటే మనలో ఏమొస్తుంది. అలాగే లమ్ అన్నాం, బీజాక్షరం మొట్టమొదటిది, అది పదే 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 ఉచ్చరించడం మనలో ఏం జరుగుతుంది, ఏం తగ్గితే దీన్ని వాడుకోవాలి, దీన్ని వాడితే ఏం పెరుగుతుంది. ఇవన్నీ కూడా సండే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందండి. ఓకేనా, మిస్ అవ్వద్దు. సో ఎస్, ఇవాళ డాక్టర్ సార్ ఉంటాడు. మైక్ ఆన్ చేసి మాట్లాడచ్చు. సార్ నమస్తే సార్, పీలేరు నిర్మలా సార్. చెప్పండి. సార్, మనలో వచ్చే ఆలోచనలు, ఈ దుఃఖము ఏదైనా కంట్రోల్ చేసుకోవడానికి ప్రాణాయామం ద్వారా బెటరా, లేక మెడిటేషన్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ? అది వేరు కాదండి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఒకటి కాదు. అన్నింటిలోనూ మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్ని ఒకదానికి లింక్స్ ఉంటాయి. సార్, నాకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? మీరు ఇప్పుడు ఐటీ కదా బెంగళూరులో? కాదు సార్, నేను పీలేరు సార్. మీరు పీలేరు నిర్మల. ఓకే ఓకే. సో మీరు ఒక ఉద్యోగం కావాలంటే 1వ క్లాస్ చదవాలా, ఇంటర్మీడియట్ చదవాలా, డిగ్రీ చదవాలా, పీజీ చేయాలని చెప్పండి నాకు. డైరెక్ట్ గా పీజీ చేసేద్దామండి అన్నారు అనుకోండి, మీరు 1వ క్లాస్ పిల్లల్ని తీసుకెళ్ళి మామూలు పీజీ వేసేయండి, శుభ్రంగా ఉద్యోగం వచ్చేస్తే 2 సంవత్సరాలు అంటే ఎలా ఉంటది అంటారా? వాడు 2వ సంవత్సరం ఉద్యోగం వచ్చేదండి, ఎట్టి పరిస్థితులు ఉంటారు. డైరెక్ట్ 3వ సంవత్సరం ఉంటుంది, మీరు వెంటనే వేసేస్తారంటే పీజీలో కుదురుద్దా? సో ప్రాణాయామం, మెడిటేషన్ కుదరాలంటే మీరు అన్నట్టుగా మెడిటేషన్ కుదరాలంటే ప్రాణాయామం కుదరాలి, ప్రాణాయామం కుదరాలంటే ఆసనాలు కుదరాలి, ఆసనం బాగా రావాలంటే వార్మప్స్ కుదరాలి. సో స్టెప్ 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 స్టెప్. ఉదాహరణ, మీరు కూర చేశారనుకోండి, ఉల్లిపాయ తీసుకున్నారు బుట్టలోంచి, పొయ్యి మీద బాండ్లు పెట్టి దాంట్లో వేసేసారు, ఓకే. బీరకాయ తీసుకున్నారు, దాంట్లో వేసేసారు. కొంత ఉప్పు తీసుకున్నారు, పాడేశారు. పసుపు తీసుకున్నారు, వేసేసారు. కారం తీసుకున్నారు, వేసేసారు. నూనె వేసారు, నీళ్లు వేసారు, పొయ్యి ఎరిగిచ్చారు. ఇదేనా కూర అన్న గారు? లేదు సార్, ఒకదాంతో ఎందుకు చేయాలట్లా? మీరు చిన్న కూరకే మీరు పెద్ద ప్రొసీజర్ చెప్తున్నారు. ఏం చేస్తారు? ఎవరు చెప్పారు మీకు? వంట నేర్పించి ఎవరన్నా నన్ను అడుగుతారు ఇప్పుడు, అంతేగా. ఏం చేస్తారు మీరు చెప్పండి? చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి నాకు. బీరకాయ కూర కింద చెప్పాను, బొట్టలో ఉల్లిపాయ తీసుకోవడం, బాండ్లో వేయడం, 2 బీరకాయలు తీసుకోవడం, బాండ్లో వేయడం, ఉప్పు అయ్యి, అన్ని ఇంగ్రీడియంట్స్ అవే కదా. ఉప్పు అయ్యి, కారం అయ్యి, పసుపు అయ్యి, నీళ్ళు అయ్యి, కింద మంట పెట్టు, అయిపోయింది బీరకాయ కూర. ఇంకేముంది? అది కాదు కదా. దాన్ని కడుగుతాము, ముక్కల కింద కోస్తాము, దాని తర్వాత ఒకటి వేపుతాము. వేపడం కూడా ఎంతసేపు దేని వేపాలో చూస్తాము, అంత వేగిందంటూ మీకు వాసన ఉంటుంది. కాస్త కొనుక్కున్నట్టు రుచి చూస్తాం, కొనుక్కున్నట్టు టెక్స్చర్ చూస్తాం, టచ్ చేసి, కొనుక్కున్నట్టు కంటితో చూస్తాం, కొనుక్కున్నట్టు ముక్కుతో చూస్తాం. ఇవన్నీ కొన్ని చెవులతో చూస్తాం తెలుసా. ఉదాహరణకి మీరు నూనెలో ఏం చేస్తారు? జీలకర్ర, ఆవాలు వేసినప్పుడు ఏం చేస్తారు? వాసన చెవులు చిటపట్లాడిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేస్తారు. ఉల్లిపాయలు మళ్ళీ అవి గులాబీ రంగులో వచ్చే వరకు, అప్పుడు తెల్లగా ఉన్న గులాబీ రంగులో రావాలి. ఇదేంటిది? ఓకే, పచ్చి. వంట గురించి చెప్తున్నది, ఇట్స్ వెరీ యాప్ట్. సో ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి వేస్తారు. అల్లం వెల్లుల్లి ఏం చేయాలి? ఎంతవరకు వేయించాలి? ఎంతసేపు? ఎలా? ఇక్కడ మళ్ళీ ముక్కు పచ్చి వాసన పోయేంత వరకు. యు గాట్ ద పాయింట్. సో మీరు కరెక్ట్ గా వంట చేస్తే మీరు మెయింటైన్ చేసినట్టే. మీరు నా క్లాసుకు కూడా రావట్లా.
మీరు కరెక్ట్ గా వంట చేయండి. దట్ ఈస్ మెడిటేషన్. అందుకు దాని కళ అన్నారు. పాక కళ. పాక కళ అంటే అది మగాడు చేయలేడు. ఇది స్త్రీలు మాత్రమే చేయగలరు. మగాడు చేసిన హోటల్లో ఉంటాయి అవన్నీ మేము చేసిన అలా ఉంటాయి. ఇమ్మీడియట్ ఫాస్ట్ ఫాస్ట్ టప 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 అన్ని కలిపేస్తాం. మొత్తానికి ఆ రుచి రావడానికి ఆయిల్ ఎక్కువ వేస్తాం, ఏదో వెన్న వేస్తాం, లేదంటే సమ్ ఇంగ్రీడియంట్స్ కలుపుతాం, దాని వాసన రుచి కలిగలేస్తాం. కానీ అసలు వంట అంటే అది కాదు. అలాగే ఈ యోగంలో అన్నిటికీ కారణం మనసు పరిగెట్టమే. ఆ మనసు పరిగెట్టాన్ని ముందు సూక్ష్మ వ్యాయామం, తర్వాత ఆసనాలు, తర్వాత ప్రాణాయామం, ఆఖరిలో ధ్యానం. ధ్యానం చేస్తేనే వస్తుంది, కానీ ముందు ధ్యానం చేయకూడదు. ఆయన ఎవరు అన్నాడంట, సార్ నేను సినిమా తీసాను సార్, 2.5 గంటల సినిమా, లాస్ట్ 5 నిమిషాలు టాప్ అన్నాడంట. అదే ముందు పెట్టబోయేవానంట ఎవడో వచ్చి. అదే ముందు పెట్టబోయేవా సినిమా బాగా ఆడేది. సో ఇలాగే దేని ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి. ఎస్ ప్లీజ్ నెక్స్ట్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? సార్ సుబ్రహ్మణ్యం సార్, నమస్తే. చెప్పండి. సార్ పూర్వజన్మ ఫలితం వలన ఇల్నెస్ వస్తుందని చెప్పారు ఇందాక. ఆఫ్ కోర్స్ జస్ట్ స్మాల్. అది ఎట్లా అంటే అక్కడి నుండి ఇల్నెస్ వస్తుంది అన్నారు, ఎలా పూర్వజన్మ అంటున్నారు. ఇది చాలా పెద్ద స్టోరీ చెప్పండి. అదే ఓకే 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 సార్. అంటే సో అంటే మన భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మడానికి కారణం అంత నేను చెప్పడానికి ఒక చిన్న, అంటే దాన్ని ఏ రకంగానే చేసుకోవచ్చు. అనిపిసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను నేను ఎప్పుడు కూడా. అనిపిసెంట్ మనకు బెజవాడలో బీసెంట్ రోడ్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ అనిబిసెంట్ రోడ్. అనిబిసెంట్ అనేవాడు ఒక ఇంగ్లాండ్ లో పెద్ద ఆఫీసర్ భార్యకి ఒక 8 సంవత్సరాల పిల్లలు సడన్ గా చనిపోతాడు. సడన్ గా చనిపోయిన తర్వాత వాళ్ళు చర్చికి వెళ్ళి అడుగుతారు, ఏంటి ఇలా జరిగిందంటే, ఏముంది వయసు అయిపోయింది, చచ్చిపోయాడు. సో మనం పెరిగిన పెద్దవాళ్ళు ఏమో ఆడ కుర్రోడికి ఎందుకు చచ్చిపోవాలంటారు. చర్చిలో సమాధానం కాదు, అందరిని పెద్దవాళ్ళు అడుగుతారు సమాధానం. ఈ లోపల అప్పుడు ఇంగ్లాండ్కి మనకి భారతదేశానికి కొద్ది గొప్ప తెలుసు కాబట్టి ఇంగ్లాండ్కి అమ్మ ఇక్కడ ఇది కాదు, ఇండియాలో చెప్తానే కదా. ఇండియా వచ్చిన తర్వాత వెంటనే మామూలుగా టీ షాపుల దగ్గర ఉంటుంది సారా, అలాంటి చిన్న ఆశ్రమంకి వెళ్ళింది. జస్ట్ లైక్ చిన్న ఆశ్రమంకి వెళ్తే ఇలా జరిగింది స్వామి అంటే, అది పెద్ద విషయం ఏముందమ్మా, అది పూర్వజన్మలో పాపం చేస్తున్నాడు, పుణ్యం చేస్తున్నాడు, ఈ జన్మలో తొందరగా వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ వేర్ ఆవిడ వెంటనే కన్విన్స్ అయిపోయింది. ఈ సమాధానం బాగుంది. ఆవిడ కాస్త మనసు కాస్త, ఎందుకంటే ఎందుకు తెచ్చుకోవాలి అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ దొరికింది. సో నా పిల్లవాడి క్రితం జన్మలో ఏదో ఒకటి ప్లస్ ఆర్ మైనస్ అది అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ వెరీ కన్విన్సింగ్ ఆన్సర్. ఈ రకంగా మీరు ఇలా తీసుకుంటే ఇలాగా నిజంగా ఉంది అనుకుంటే ఉంది. దీని గురించి చాలా పెద్దగా డీటెయిల్డ్ గా మాట్లాడుతాం. ఎస్ నెక్స్ట్. anything please? సో వాడికి బాబాయ్ చెప్పేసుకున్నాము. సో ఆదివారం మాత్రం మిస్ అవ్వదు. ఆదివారం అస్సలు మిస్ అవ్వదు. ఇప్పటి వరకు నేను కుండలి యోగ గురించి ఎక్కువ మాట్లాడడం, ఆదివారం మాట్లాడతాను. ఓకే దెన్ సీ నెక్స్ట్ టైం. ఒక నిమిషం సార్. విజయలక్ష్మి సార్, నమస్తే. చెప్పండి. నమస్తే. హెరిడిటరీ ఎక్వైర్డ్ డిసీజెస్ ఉంటాయి కదా సార్, అంటే జెనెటికల్ గా. ప్రొఫెసర్, ఒక్క నిమిషం మేడం. హి ఇస్ ద ప్రొఫెసర్ ఇన్ జెనెటిక్స్ సార్. స్పీకింగ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. చెప్పండి మేడం. సార్, జెనెటికల్ ఎక్వైర్డ్ డిసీజెస్ లో హెరిడిటరీ డిసీజెస్ ప్రామినెంట్ గా ఇప్పుడు హిమోఫీలియా అనండి, లేదంటే
తలసీమియా పేర్లు చాలా ఉన్నాయి కదా సార్. అవును. ఇవి ఈ కింద జన్మలు అంటే మన జన్మ అంటే మన 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 పెద్దల నుండి మనం జన్మిస్తాం కదా. అలాగా కొంతమంది తరాలు చేసినటువంటి రకరకాల మార్పులు వాళ్ళ జీవితంలో చేసిన మార్పులకి వాటితో వచ్చిన మార్పులు మనకు దాకా వస్తాయి కాబట్టి అవి సంక్రమించినాయి అనే దానికి హెరిడిటరీ అనే పదాన్ని జన్మలు ఎత్తాము 7 జన్మలు ఎత్తాము అంటే మనం ఇప్పుడు అంతకుముందు ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము, ఇంకా మన తాత రూపంలో పెరిగాము, తర్వాత మన తండ్రి రూపంలో పెరిగాము, ఇప్పుడు మన రూపంలో మనం వచ్చాము అనే దగ్గరికి కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చుకుంటాం వాళ్ళతో పాటు. ఇది మరి అప్పట్లో ఈ జెనెటిక్స్ హెరిడిటరీ అనే పదాలు పారంపర్యంగా చెప్పుకునే వాళ్ళేమో, ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి దాటిల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి బహుశా పూర్వజన్మ సుకృతం అంటే బహుశా ఆ పదమేమో అనేది నా దాని గురించి ఎంత చెప్పొచ్చు మేడం. ఇప్పుడు ఉదాహరణకి అవును మనం పెద్దలు ఇచ్చిన ఆస్తిని కాదు కదా, జబ్బులు కూడా తీసుకోవాలి కదా అంటే ఉంటుంది. అవును ఆస్తి అయితే తొందరగా తీసుకుంటాం, జబ్బులు అయితే తీసుకోండి. అమ్మ నాకే రావాలా నాకెందుకు ఆస్తి అయితే ఎంత తీసుకుంటాం. సో సేమ్ ఇట్ రన్స్ త్రూ ఫ్యామిలీస్. సో డిఎన్ఏ ద్వారా వచ్చింది మనకు వస్తూ ఉంటుంది. ఈ డిఎన్ఏ తర్వాత మ్యూటేషన్స్ కొన్ని ఉంటాయి కదా సార్, మ్యూటేషన్స్ మళ్ళీ మ్యూటేషన్స్, ఇన్హెరిటెన్స్ ఒకటి, మ్యూటేషన్స్ ఒకటి, రెండింటిని మనం బహుశా పూర్వజన్మ అర్థం చేసుకోలేకపోయినప్పుడు మనం పూర్వజన్మ సుకృతం అనుకున్నాము. బహుశా ఇప్పుడు వాటి డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా వరకు నాలెడ్జ్ చెప్పేస్తున్నారు కాబట్టి లింక్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అదండి ఇవాళకి, సరేనా? ఆదివారం మిస్ అవుతుంది. ఓకే, సీ నెక్స్ట్ టైం, హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.